రైట్. బీసీలకు బాబు తీరని ద్రోహం. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి 26న అనంతపురంలో నిర్వహించే బీసీ గళం పోస్టర్ను ఆవిష్కరించారు. రైట్. ఇక కీలకమైన ఘట్టంలోకి వెళ్దాం. డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం. మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్. మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రతిపక్షాలకే ఇస్తా, వారికి ఖాళీ చెక్కు ఇస్తానంటూ మోడీ గారు చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. 3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే. కోస్తా, ఉత్తరాంధ్ర, సీమకు సరైన ప్రాధాన్యం దక్కాలి, అప్పుడే డీలిమిటేషన్కు సార్థకత అని వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇక దాని మీద డీలిమిటేషన్పై చంద్రబాబు సైలెంట్. దక్షిణాదికి జరిగే అన్యాయంపై మిగతా సీఎంలు గొంతు విప్పుతున్న నోరు మెదపని ఏపీ సీఎం అంటూ వెలుగు పత్రిక, ఈయన మిత్రపక్షం అయినప్పుడు కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఏపీ రేవంత్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాశారంటే కానీ మరి ఏమీ సమాధానం వచ్చినట్లేదు చంద్రబాబు గారి నుంచి. ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపు. గత ఏడాది చెన్నై మీటింగ్కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మా. చెన్నై వేదికగా కేంద్రానికి మిగతా రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నేతల స్ట్రాంగ్ వార్నింగ్. తమిళనాడు, తెలంగాణ సీఎంల వ్యూహాలు ఫలించడం వల్లే కొంత దిగొచ్చిన కేంద్రం అంటూ వీళ్ళు వార్త ఇచ్చారు. చంద్రబాబు గారు మాత్రం దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం మీద నోరు విప్పట్లేదు. ఎవరికి అన్యాయం జరగదు, నాది పూచి అని మోడీ గారు చెబుతున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే దక్షిణాదికి అన్యాయం జరిగే సూచనే కనపడుతోంది అంటున్నారు ఎక్కువ మంది. పునర్విభజనతో లింక్ పెద్ద మోసం. ప్రజాశక్తి వార్త ప్రధానంగా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తాం కానీ ఒంటెత్తు పోకడలను సహించం. డీలిమిటేషన్తో దక్షిణ ఈశాన్య రాష్ట్రాలతో పాటు పంజాబ్, ఒరిస్సాలకు నష్టమేనని కూడా సిపిఎం కానీ అలాగే ఎస్పీ కానీ వీరంతా వాదిస్తున్నారు. దక్షిణాదిపై కక్ష సాధింపే అన్న అసదుద్దీన్ ఓవైసీ. బిల్లు ప్రతులను దగ్ధం చేసిన స్టాలిన్. ఉమ్మడి ఏపీ విభజన భారత్ పాక్ విభజన కంటే దారుణమని పనిలో పని బీజేపీ ఎంపీ ఈయనెవరు తేజస్వి సూర్య అంట. ఈయన ఏదో ఇష్టమైన మాట్లాడేది, బీజేపీ వాళ్ళు ఏదో విభజన చేయొద్దు అన్నట్టుగా. కాంగ్రెస్ వారసత్వం అటువంటిది, రేవంత్ హైబ్రిడ్ మోడల్ అసంబద్ధం. దీనిపైన పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ మండిపడ్డారు. 3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే. డీలిమిటేషన్తో ముడిపెట్టొద్దు. మహిళా రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ. సో చాణక్యుడు బతికి ఉంటే బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడన్న ప్రియాంక గాంధీ గారు. రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కసు. తెలంగాణ ఏపీని ఇండియా పాకిస్తాన్లో విభజించారన్న తేజస్వి సూర్య వివాదాస్పద ప్రకటనలపై మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. పార్లమెంటు సాక్షిగా రేవంత్ నవ్వులపాలు. డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి హైబ్రిడ్ ప్రతిపాదన బ్యాక్ ఫైర్ అంటూ ఈయన చేసిన కొత్త ప్రతిపాదన మీద వ్యాఖ్యానించారు. అయితే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిబిఐ మాజీ చీఫ్ నాగేశ్వరరావు గారు ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీ అధికార దాహం తీర్చుకోవడానికి ఆనాడు మీ మామ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారిని మీరు వెన్నుపోటు పొడిచారు. మీ కుటిల రాజకీయాల కోసం కనీసం అవశేష ఆంధ్రప్రదేశ్లో అయినా అధికారంలోకి వచ్చేస్తామనే దురుద్దేశంతో 2008లో సమైక్యాంధ్రను విడగొట్టమని మీరు రాసిన ఉత్తరం వల్లే తెలుగు జాతి 2గా చీలిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే అధికార దాహంతో దక్షిణ భారతానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ మోడీలు చేస్తున్న అన్యాయాన్ని మీరు సమర్థిస్తూ తెలుగు జాతికి మాత్రమే కాదు మొత్తం భారతావనికే ద్రోహం చేస్తున్నారంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యను అదంతా చదవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ నేను చదివటం ద్వారా నేనేదో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి నేను కేసీఆర్ చేసిన వ్యాఖ్యని అప్పట్లో నేను నమ్మలేదు. కానీ మీరు ఆయన మాటలను మళ్ళీ నిజం చేస్తున్నారంటే నమ్మక తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదనేది ప్రధాన చర్చ. దీని మీద చర్చలోకి వెళదాం.